దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు. గడిచిన దినమంతా కూడా దేవుడు తన కృపలో మనల్ని భద్రపరిచి మరి ఒక రోజు అనుగ్రహించారు. అందును బట్టి మనం ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమైన మంచిది పిల్లారా. ఈ సమయంలో మా చిన్న కొడుకు జయశ్రీకర్ బాబు ఒక పల్లవి ఒక చరణం పాట పాడిన తర్వాత వాక్య ధ్యానంలోనికి వెళదాం. దయచేసి ఈ పాట ద్వారా ప్రభువును స్తుతిస్తూ ప్రభు నామాన్ని ఘనపరచాలని ప్రభు పేరిట ప్రేమతో మనవి చేస్తున్నాను. తప్పిపోయినా గొర్రెను నేను నీ దరికి చేర్చుకో యేసయ్యా. తప్పిపోయినా గొర్రెను నేను నీ దరికి చేర్చుకో యేసయ్యా. యజమానుడా, మా యజమానుడా, నీవు తప్ప మాకు ఎవరు లేరయ్యా. యజమానుడా, మా యజమానుడా, నీవు తప్ప మాకు ఎవరు లేరయ్యా. తప్పిపోయినా గొర్రెను నేను నీ దారికి చేర్చుకో యేసయ్యా. నిన్ను చేరే మార్గములో నేనుండగా ముల్లె నా కాళ్ళకు అడ్డుగా ఉన్నది. నిన్ను చేరే మార్గములో నేనుండగా ముల్లె నా కాళ్ళకు అడ్డుగా ఉన్నది. నా దారిలో వెలుగువైనా చెంతకు నీవు చేరువైనా దరికి నీవు రావా మా యేసయ్యా. నా దారిలో వెలుగువైనా చెంతకు నీవు చేరువై నా దరికి నీవు రావా మా యేసయ్యా. తప్పిపోయినా గొర్రెను నేను నీ దరికి చేర్చుకో యేసయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చక్కని పాట పాడి వినిపించిన జయశేఖర్ బాబుని దేవుడు దీవించునుగాక. ప్రియులారా, దేవుని వాక్యము ధ్యానించుకుందాం. అవును, తప్పిపోయే మనందరం కూడా ప్రభులు వారు మన దగ్గరికి చేర్చుకుని హక్కున చేర్చుకుని పరలోక రాజ్యానికి వారసులుగా చేర్చుకున్నారు. అంతేకాదు, ఈ లోకంలో ఇంకెంతమంది తప్పిపోతున్నారో వారందరూ దేవుని ఎదుట దేవుని సన్నిధికి రావాలని దేవుడు ప్రేమతో కోరుకుంటున్నాడు. అయితే ఈరోజు తప్పిపోయిన కుమారుడు గురించి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. తప్పిపోయిన కుమారుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెబుతూ, ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారు. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. ఇది లోకా సువార్త 15వ అధ్యాయం 12వ వచనం చదవను. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు, లేదా ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారు. వారిలో చిన్నవాడు అంటున్నాడు, నాకు రావాల్సిన వాటా, ఆస్తిలో నాకు రావాల్సిన వాటాను పంచిపెట్టామని అడిగినప్పుడు ఆ చిన్నవాడు అడిగిన ప్రకారం తన తండ్రి ఆస్తి అంతా కూడా, ఏదైతే చిన్న కుమారుడికి రావాల్సిన ఆస్తి అంతా కూడా పంచిపెడతాడు. ఆ ఆస్తిని మరి డబ్బు రూపంలో చేసుకుని ఆ కుమారుడు మరి వేరే దేశమునకు, దూరదేశమునకు ప్రయాణం పోయి అక్కడ తన ఆస్తి అంతా కూడా దుర్వ్యాపారం వలన, అంటే అనవసర ఖర్చులు, తాగడం తినడం, అంతేకాదు రకరకాల లోక స్నేహానికి బానిస అయిపోయి లోకపు అలవాట్లకు వాటన్నిటికి కూడా ఖర్చు పెట్టేస్తాడు. అంటే తన దగ్గర ఉన్న ఆస్తి అంతా కూడా, తన దగ్గర ఉన్న డబ్బు అంతా కూడా వేరే దేశంలోకి వెళ్ళిపోయిన కుమారుడు సమస్తం కూడా అనవసరంగా, అంటే లోకంకి తాగడానికి, తిరగడానికి, లేదా ఇష్టానుసారంగా తన స్నేహితులతో తిరిగి తన దగ్గర ఉన్న ఆస్తి అంతా కూడా ఖర్చు పెట్టేస్తాడు. ఖర్చు పెట్టేసిన తర్వాత తన దగ్గర ఏమీ ఉండదు. తినడానికి కూడా తిండి లేక, తాగడానికి నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాడు, చాలా బాధపడతాడు. అయితే ఒకరి దగ్గర పనికి, అక్కడ ఒకరి దగ్గర పనికి జాయిన్ అవుతాడు. ఆ పనిలో పందులు మేపే పని అది.
ఆ పందులు మేపే పనిలో ఆ యజమానుడు పెట్టే తిండి సరిపోక ఎంతో బాధపడుతూ ఆకలితో ఆలమటిస్తున్న ఆ కుమారుడు కనీసము పందులు తినే పట్టు తిందాలనుకుంటే ఆ పట్టు కూడా దొరక్క చాలా చాలా ఆకలితో ఏడుస్తూ కుమిలిపోతూ ఉంటాడు. ఆ సందర్భంలో తన తండ్రి గుర్తుకొస్తాడు. ఇంటి దగ్గర ఉన్న తండ్రి గుర్తుకొచ్చి, అయ్యో నేను ఇక్కడ ఆకలితో అలమటిస్తున్నాను, నా తండ్రి ఇంటి దగ్గర చాలామంది కూలివారు ఉంటారు, వారికి అన్నం సమృద్ధిగా ఉంటుంది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నానని ఏడుస్తూ, తండ్రి నేను పరలోకమునకు విరోధంగా నీ ఎదుట పాపం చేస్తానని మరి ఏడుస్తూ దుఃఖిస్తూ ఆ దేశంలో బాధపడుతూ ఉంటాడు. అయితే బాధపడుతున్న తర్వాత మళ్ళీ తిరిగి తన తండ్రి దగ్గరికి వచ్చేస్తాడు. 19 చూస్తే ఇక మీదట నీ కుమారుని అనిపించుకుంటూ యోగ్యుని కాడు అని చెబుతూ వాడు ఇంకా మరి తన తండ్రి దగ్గరికి వచ్చాడని చూస్తాడు. వచ్చిన తర్వాత అక్కడ ఆ తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి చదువులను 20 వచ్చును. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాడిని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనును. అవును పిల్లారా, ఆ తండ్రి ఇంటికి వచ్చినప్పుడు ఆ కుమారుడు అంట చేతులు చాపే తండ్రి మరి హత్తుకుని మెడ మీద ముద్దు పెట్టాడంట. అంతేకాదు ఆ కుమారుడు అంటాడుగా తండ్రితోని, అయ్యా తండ్రి నేను పరలోకమునకు విరోధంగా నీ ఎదుట నేను పాపం చేస్తే నీకు మీద నీ కుమారుని అనిపించుకోవడానికి యోగ్యుణ్ణి కాదు అనను. అంటే తన తండ్రి దగ్గర క్షమాపణ అడుగుతున్నాడు. అలా అడుగుతున్నప్పుడు మరి తండ్రి ఏం చేశాడంటే ప్రశస్త వస్త్రం, మంచి వస్త్రాన్ని త్వరగా రప్పించి వానికి కట్టి వాని చేతికి ఉంగరం పెట్టి పాదాలకు చెప్పులు కూడా తొడిగించాడు. పిల్లరా, తన కుమారుడు మరి వేరే దేశానికి వెళ్ళి దుర్వ్యాపారం వలన ఖర్చు అంతా చేసి తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి వస్త్రాలు లేదు, కనీసం వేసుకోవడానికి చెప్పులు లేవు. అంత దయనీయమైన పరిస్థితికి తన కుమారుడు వెళ్ళిపోయాడు. అంటే లోకంలో చెడిపోయాడు, లోక స్నేహానికి బలి అయిపోయాడు. కనీసం తన దగ్గర చనైన వస్త్రాలు లేక మరి చెడ్డ స్మెల్ పందులు మేపుతున్నాడు. ఆ పరిస్థితుల్లో చెడ్డ స్మెల్ తన దగ్గరికి వచ్చినప్పుడు కూడా మరి తండ్రి ఏం చేశాడంటే హక్కున చేర్చుకున్నాడు. అంటే దీని ద్వారా మనకి ఏమర్థమవుతుందంటే పిల్లరా, మన ఆధ్యాత్మిక జీవితంలో లోకంలో పడిపోయి లోకానుసారంగా జీవిస్తూ మనం ఇష్ట ప్రకారం మనం జీవించినప్పుడు కూడా మనం తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రిని తప్పు చేశానని పాపం చేశానని ఒప్పుకుంటే మన పరమ తండ్రిని దేవుడు కూడా హక్కును చేర్చుకుని మనలను గొప్ప తన కుమారులుగా స్వీకరిస్తాడు. ఇక్కడ ఈ తండ్రి కూడా ఏం చేశాడంటే తన కుమారుడిని స్వీకరించడమే కాదు, గొప్ప అక్కడ విందు భోజనం ఏర్పాటు చేశాడు. గొప్ప ఫంక్షన్ కూడా అక్కడ ఏర్పాటు చేసి తన కుమారుడు వచ్చాడని ఒక గొర్రెని వధించి, కొవ్విన పశువుని వధించి అక్కడ మనందరూ సంతోషపడదామని ఒక సంతోషకరమైన అక్కడ కార్యం జరిగించాడు తండ్రి. అవును పిల్లరా, మన లోకంలో మరి దేవుని ఎదుట దూరంగా వెళ్ళిపోయి, దేవుని సన్నిధికి దూరం వెళ్ళిపోయి పరమతండ్రి అయిన దేవునికి మనం వ్యతిరేకంగా జీవించినప్పుడు మనం ఇష్ట ప్రకారం మనం జీవిస్తాం. కానీ దేవుని గురించి తెలుసుకున్నప్పుడు మనం తిరిగి వచ్చి దేవుడి దగ్గర తప్పు ఒప్పుకున్నప్పుడు దేవుడు మనల్ని ఇష్టపూర్వకంగా తన సంతోషంతో మనల్ని హక్కును చేర్చుకుని మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. పరలోక రాజ్యానికి వారసుని చేస్తాడు. అక్కడ తప్పిపోయిన కుమారుడు మరలా వచ్చాడు, తిరిగి వచ్చాడు, తండ్రి దగ్గర క్షమించబడ్డాడు తన తండ్రి దగ్గర. అలాగే పరలోకపు తండ్రి దగ్గర కూడా మనకు క్షమించబడినప్పుడు తన కుమారులుగా స్వీకరించి పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తారు. చాలామంది తప్పు చేసి దేవుడిని దూరం అయిపోతూ ఉంటారు. అయ్యో నా దేవుడు క్షమిస్తాడా, నన్ను ఇంత ఘోరమైన పాపం చేశాను, ఇంత ఘోరమైన దుష్కార్యం చేశానే, అయ్యో నా దేవుడు నన్ను క్షమిస్తాడా అని చాలామంది దేవుడికి దూరం అయిపోతూ ఉంటారు. దేవుడి సన్నిధికి దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. అవును పిల్లారా, ఈరోజు నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో సరే నువ్వు దేవుడి దగ్గరికి వస్తే పశ్చాత్తాపంతో దేవుడు తప్పనిసరిగా క్షమిస్తాడు. ఏ పాపం చేసినా, ఎటువంటి ఘోరమైన కార్యమును చేసిన పశ్చాత్తాపంతో చేయనని ఒప్పుకుని పశ్చాత్తాపంతో దేవుడి దగ్గర వస్తే దేవుడిని తప్పనిసరిగా క్షమిస్తాడు. తప్పిపోయిన కుమారుని తన కుమారుడు తన తండ్రి క్షమించాడు. అంతేకాదు చక్కని వస్త్రం ఇచ్చి అక్కడ ఉంగరం పెట్టి తన కాళ్ళకి చెప్పులు వేసి ఈ విధంగా తన హక్కున చేర్చుకున్నాడు. ఈరోజు నన్ను హక్కుని చేర్చుకుంటాడు, పరలోక రాజ్యానికి వారసులుగా దేవుడు చేస్తాడు. కాకపోతే నువ్వు పశ్చాత్తాపంతో దేవుడి దగ్గరికి రావాలి, ఒప్పుకోవాలి. ఆ విధంగా ఒప్పుకున్నప్పుడు తప్పిపోయి నిన్ను దేవుడు తిరిగి మళ్ళా దేవుని చెంతకు నడిపిస్తాడని, అంతేగా దేవుని సన్నిధికి నువ్వు నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఈ మాటల ద్వారా మరి తప్పిపోయిన కుమారుడు తిరిగి ఏ విధంగా వచ్చాడో మనం కూడా దేవుని దగ్గరికి తిరిగి వచ్చి దేవుని నామాన్ని మహిమపరచాలని తెలియజేస్తూ కొద్ది మాటలు ముగిస్తున్నాడు. ప్రార్థన. సకలాశీర్వాదాలకు కారకుడు అయిన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు శ్రేష్టమైన నామమునకు లెక్కింపలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇగో తండ్రి, తప్పిపోయిన కుమారుడు మళ్ళీ తిరిగి వచ్చాడు, మీ సన్నిధి వైపు వచ్చాడు. తండ్రి ప్రభు తను చేసిన తప్పుని ఒప్పుకున్నట్టు ఇక్కడ రాయబడింది, తన బుద్ధి వచ్చినప్పుడు అని రాయబడింది. అవును తండ్రి, ఎందరికైతే ప్రభు లోకంలో మునిగిపోయి లోకానుసారంగా బానిసైపోతున్నారో
వారు తప్పిపోకుండా ప్రభా వారు బుద్ధి తెచ్చుకొని మీ వైపు తిరిగి, మీ సన్నిధి వైపు తిరిగి, మీ మాట వైపు తిరిగి, మీ హక్కును చేర్చబడ్డానికి పరలోక రాజ్యాలు వారసడం అవ్వడానికి సహాయం దయచేయండి ప్రభా. ఎందరైతే బలహీనలు బలపరచండి, ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుతున్న స్వస్థపరచండి, ఎందరైతే ప్రార్థన దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన ఇచ్చున్నాం తండ్రి, ఆమేన్.